హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇవాళ వీడియోలో మనం ఎస్ఎస్సి మార్క్స్ మెమో 2024కి సంబంధించి మన ఫోటోతో ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క మార్క్స్ మెమో అనేది పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఎవరైతే పెడుతున్నారో సో వాళ్ళందరికీ మోస్ట్లీ యూజ్ అవుతుంది. సో వెరిఫికేషన్ టైంలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజిలాకర్ వెబ్సైట్కి అయితే రావాలి. సో డిజిలాకర్ వెబ్సైట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వాలి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్తో. సో అకౌంట్ లేకపోతే మీరు సైన్ అప్ అని అయితే క్లిక్ చేయండి. అకౌంట్ ఉంటే సైన్ ఇన్ పని అయితే క్లిక్ చేయండి. సో అక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. అక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, సో నెక్స్ట్ పని అయితే క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ని అయితే పిక్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క సెక్యూరిటీ పిన్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అయితే పెడతారు కదా, సో పెట్టి సైన్ ఇన్ పని అయితే క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డిజిలాకర్ డాష్ బోర్డ్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం సెర్చ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది కదా, సో సెర్చ్ డాక్యుమెంట్స్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మన స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి అలాగే సిబిఎస్ఈ వాళ్ళు కూడా రిలీజ్ అయ్యి సో వాళ్ళు కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లాస్ 10th మార్క్ షీట్ ఉంది కదా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. సో మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ యొక్క ఇయర్ అయితే సెలెక్ట్ చేయాలి. సో ఇయర్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్ట్రీమ్ అయితే అడుగుతున్నారు. సో స్ట్రీమ్ దగ్గర రెగ్యులర్ అయితే పెట్టండి. సో ప్రైవేట్ అయితే ప్రైవేట్, అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సో ఏఎస్సి అని ఉంది కదా, సో రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ పని సెలెక్ట్ చేసి గెట్ డాక్యుమెంట్ పని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇష్యూయర్. సో మన రిక్వెస్ట్ అనేది అయితే సబ్మిట్ అయ్యింది. ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఫ్యాక్టర్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. సో మన యొక్క మార్క్స్ మెమో అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఉంది కదా, సో ప్రింట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ అయితే డౌన్లోడ్. సో డౌన్లోడ్ పై క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మార్క్ లిస్ట్ అనేది అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా వీడియో అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.